హాయ్ అండి. ఇవాళ ఫాదర్స్ డే కదా, అందరూ ఫాదర్ డే స్టేక్ విషెస్ చెప్పారా? మీ ఫాదర్ని గుర్తు తెచ్చుకున్నారా? మనకు ఆ ప్రాబ్లం లేదు. నేను విషెస్ చెప్పినా మా నాన్న తిరిగి చెప్పలేదు. చెప్పాలనుకున్నా రీచ్ అవ్వలేను. సో రిప్లై లేదు. అసలు నాకు మా నాన్న ఎలా ఉన్నాడని కూడా, ఎలా ఫేస్ ఉంటుంది ఇదన్నీ కూడా అసలు మర్చిపోయాను. ఆల్మోస్ట్ నేను 2 years అయింది, 1.8 ఆ ఇయర్స్ ఉన్నప్పుడు మా నాన్న ఎక్స్పైర్ అయ్యటం జరిగింది యాక్సిడెంట్గా. సో అప్పటి నుంచి మా నాన్న ఫేస్ ఏం లేదు. ఒక స్కూల్లో వెళ్ళి అడిగినప్పుడు అందరు నేను ఇప్పుడు మా తాతయ్య దగ్గరికి వచ్చి, మా తాతయ్య పెంచేవాళ్ళు, మా తాతయ్య దగ్గరికి వచ్చాను. నువ్వు అందరితో తాతయ్య తాతయ్య అని చెప్పి మాకు అడిగితే మా నాన్నని చెప్పనేది. నేను ఎలా నాన్నని చెప్తాను, నేను నీకు తాతయ్యని కదా. తర్వాత కొంత ఏజ్ వచ్చిన తర్వాత మా మావయ్య నాతో పాటు మేనమావయ్య ఉన్నాడు, తన్ని అడిగేదాన్ని, నువ్వు మా నాన్నని చెప్పు అనేదాన్ని. తను చెప్పాడు, నేను మావయ్యనే, మీ అమ్మకు నేను తమ్ముడిని కదా, ఎలా చెప్తాను అన్నాడు. సో అలా ఇప్పటికెప్పుడు ఆ ప్లేస్ని ఎప్పుడు ఎంటీగానే పెట్టుకుని వచ్చాను. వన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత నాకు టెన్షన్ ఇదన్నీ కూడా మొత్తం పోయింది. ఎందుకంటే ఎప్పుడు నేను మా మావయ్యని నాన్నని పిలవలేదు, కానీ నాన్నకంటే ఎక్కువ నాకు ఏం కావాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నీ తను సైలెంట్గా, అంతే పెద్దగా ఓ ప్రేమించుకుని ఓ కావాల్చుకుని మొదలు పెట్టడం, హగ్గులు పెట్టడం అట్లా ఏం ఉండదు. బట్ ఏం చేయాల్సిన టైంలో రైట్ ప్లేస్లో నాకు గైడ్ చేసుకోగలిగింది పొజిషన్ మా మామయ్యది. దానిలో ఇంకెవరు రీప్లేస్ చేయలేదు. మా అత్త చాలా ఇష్టంగా ప్రేమించదు. మా అత్త అంటే నాకు అసలు ఇక మా అమ్మ కంటే ఎక్కువ ఇష్టం. అంటే నిజంగా దేవుడు వచ్చి నీకు అత్త కావాలి, అమ్మ కావాలంటే నా అత్తనే కావాలని అనుకునేదాన్ని. మా అమ్మకి అసలు ఛాయిస్ కూడా ఇచ్చేదాన్ని కాదు. అలా ఇప్పుడు ఉన్న ఛాన్స్లో నాన్న కావాలా మావయ్య కావాలంటే డెఫినెట్గా మావయ్య అని చెప్పి అనుకుని తీసుకునే రకం తప్ప ఇంకో రకం కాదు. సో మావయ్యని ఆల్మోస్ట్ హీఈస్ మై ఫాదర్, మై రోల్ మోడల్, అంతే. ఈజ్ ఎవ్రీథింగ్ అనేది. మా అత్తతో కూడా సేమ్ ఫైట్ జరిగింది. ఎప్పుడు ఏంది చేసినా నువ్వు మీ మావయ్యకి సపోర్ట్ చేస్తావు అంటే, ఏమో మార్నింగ్ అలా కుదిరిపోయింది. నాకు చిన్నప్పుడు లేని లోటు ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ నిండు కొండలా కంటికి ఎదురుకుండా కనిపిస్తుండే. ఎందుకు వదులుతాను? మన అసలే వదిలే బ్యాచ్ కాదు కదండి. ఒక్కసారి అద్దికిపోతే ఫెవిస్టిక్ అలా మన బాండింగ్ అసలు ఇంకా విడదీయగదు. ఇంకా ఏదో అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇస్తాడు కదా, అట్లా తరతరాల అనుబంధం అన్నట్టు కలిసిపోవటమే. సో హ్యాపీ ఫాదర్స్ డే మావయ్య.